నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. ఆ జీవీకే పాఠశాల ప్రాంగణమంతా గోకులమైంది. భూవికి దిగివచ్చిన రాధామాధవుల్లా చిన్నారులు వారి ముగ్ధ మనోహర రూపాలతో నయనానందాన్ని పంచారు. శనివారంనాటి ఆ సంబరం అంబరాన్నంటింది. చిన్ని కృష్ణుల చిలిపి నవ్వులు, ముద్దుల రాధికల మువ్వల సవ్వడులతో పాఠశాల నుండి సాగిన ఊరేగింపు రంపచోడవరం వీధులన్నీ పల్లకీలయ్యాయి. వారి చిరునవ్వులే పండుగకు తోరణాలయ్యాయి. రామాలయ ప్రాంగణాన వారి కోలాటపు సవ్వడులకు పాదఘట్టనలు బృందావనంలో రాసలీలలను స్ఫురింపజేశాయి. లయబద్ధ్యమైన ఆ నృత్యం భక్తి పారవశంలో ముంచెత్తింది. ఇక పాఠశాల వద్ద ఆకాశాన వేలాడిన ఉట్టి చిన్ని కృష్ణుని చిలిపి చేష్టలకు ప్రతిరూపమై నిలిచింది. ఆనంద కేరింతల నడుమ ఉట్టి పగలగా ఆ ప్రాంగణమంతా వెన్నెల కురిసినంత సంబరం వెల్లివిరిసింది. ఈ దివ్యమైన వేడుకకు సాక్షులుగా హిందూ ధర్మ ప్రచారకులు శ్రీ గుడ్లంక శ్రీనివాసరెడ్డి, శ్రీ నల్లమిల్లి రామారెడ్డి, అర్చకులు శ్రీ అద్దంకి వెంకటేశ్వరరావు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సిబ్బంది నిలిచి ఆ చిన్నారుల భక్తిని చూసి మురిసిపోయారు. ఆ ఒక్కరోజు రంపచోడవరంలో శ్రీకృష్ణుడే కొలువుతీరాడా అన్నంత అద్భుతంగా ఆ వేడుక సాగింది.